ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశం మొత్తం దేశ విభజన జరిగిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ ఉద్యమాలకి వారి బలిదానం ఒక క్లియర్ కట్ సందేశం ఇచ్చింది. తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దురదృష్టం, ఒక మహానాయకుడు బలిదానాలు చేసిన వ్యక్తులు మహానుభావులందరినీ కుల చట్టాల్లో ఇరికించడానికి బంధించడానికి మన సగటు రాజకీయ ఆలోచన విధానం వీళ్ళని ఒక ప్రత్యేకమైన కుల చట్టంలో బిగించాలని చూస్తారు. అలాంటిది ఏ రోజు కూడా ఈరోజు ఇన్ని కులాల సమూహాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే, ఒక ఉనికి ఏర్పడింది వారందరికీ అంటే అది పొట్టి శ్రీరాములు గారి బలిదానం. ఈ సందర్భంలో ఎప్పటి నుంచో మనకి ఈ కులాల కొట్లాటలనే దేశం అంతా, ప్రత్యేకించి దక్షిణ భారతం గట్టు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ